ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టాక్స్. మనకి సెకండ్ ఎపిసోడ్ ఓపెన్ కాగానే హీరోయిన్‌కి హీరో బ్లాక్‌మెయిలర్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కదా! సో, ఇలాగ నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. ఆ బ్లాక్‌మెయిలర్‌ని మనం పట్టుకోవాలి అని హీరో అంటాడు. సరే తన కోసం ఎప్పుడైనా చూద్దాం పద మనిద్దరం వెళ్లి లంచ్ చేద్దాము రా అని చెప్తే, హీరోయిన్ నాకేం ఆకలిగా లేదు అని చెప్పి హీరోతో అంటుంది. చూసుకో నేను వీక్లీ 2 టైమ్స్ మాత్రమే రెస్టారెంట్‌కి వస్తాను. సో, నచ్చింది తిను అని చెప్పి హీరోయిన్‌ని కూర్చోబెడతాడు. సో, హీరోయిన్ ఏంటంటే హీరోని అడుగుతుందనమాట. ఎందుకు మీరు పోలీస్ కంప్లెయింట్ ఇవ్వట్లేదు బ్లాక్‌మెయిలర్ కోసము అంటే, పోలీసుల మీద నాకు నమ్మకం లేదు. సో, అందుకే నేను వాళ్ళని పట్టుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి హీరో అంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ అలా తినేసి కార్ పార్కింగ్ ఉంటుంది కదా! అక్కడికి వెళ్లి హీరోయిన్‌కి కార్ కీస్ ఇచ్చి "నువ్వు ఒకసారి కార్‌ని ఓపెన్ చెయ్యి" అంటే, "నేనెందుకు ఓపెన్ చేయాలి" అంటే, "ఏమో దీంట్లో ఏమైనా బ్లాక్‌మెయిలర్ బాంబ్ పెట్టాడేమో నేను చచ్చిపోతే ఎలాగా అందుకే నువ్వే ఓపెన్ చెయ్యి" అంటే, ఇంకా హీరోయిన్ చేసేదేం లేక కార్‌ని ఓపెన్ చేసి కార్‌ని స్టార్ట్ చేస్తుంది. సో, ఇంకా ఏమీ అవ్వలేనేసరికి హీరో ఏంటంటే అక్కడికి వచ్చేసి కార్ డ్రైవ్ చేస్తాడు. హీరోయిన్ ఏంటంటే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో, అలా వెళ్తూ ఉండగా మనకేంటంటే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ మదర్ ఉంటుంది కదా! వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ బేకరీకి వస్తుందనమాట. హీరోయిన్ ఏంటంటే షాపింగ్‌కి వెళ్తారు. హీరో ఏంటంటే నేను చాలా వస్తువులు తీసుకోవాలి. కొంచెం నాకు షాపింగ్‌కి హెల్ప్ చెయ్యి అని చెప్పి షాపింగ్‌కి తీసుకొని వెళ్తాడు. సో, అక్కడేంటంటే చాలా కోట్స్, స్పెక్ట్స్, షూస్ చాలా ఐటెమ్స్ ఉంటాయి కదా! సో, అవన్నీ తీసుకొని వచ్చేస్తూ ఉంటుంటే హీరో అంటాడు, "నేను చాలా వస్తువులు కొనుక్కున్నాను కదా! నువ్వు ఏమైనా వస్తువు కొనుక్కో రా నీకు కొంటాను" అని చెప్పి తీసుకొని వెళ్ళి అక్కడ చూసేసరికి ఏంటంటే హీరోయిన్‌కి ఒక ఐస్ క్రీమ్ కొనేసి ఇస్తాడనమాట. ఇంకా వాళ్ళిద్దరూ ఏంటంటే ఒక పార్క్‌లా ఉంటుంది. అక్కడ డ్రోన్ ఎగరేస్తూ ఉంటారు. సో, హీరోయిన్ అంటుంది దీనివల్ల మనకు యూజ్ ఏంటి అంటే ఎవరైనా మన దరిదాపుల్లోని మనల్ని చూస్తూ ఉంటే దీనితో మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే అదే టైంకి ఒకళ్ళు వీళ్ళని స్పై చేసేటట్లు హీరోయిన్ కనిపించి వాడి వైపు డ్రోన్ ఎగరేస్తుంటే వాడేంటో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక బైక్ మీద వెళ్ళిపోతూ ఉంటాడు. సో, ఆ బైక్ మీద వెళ్తుండని నంబర్ ప్లేట్ ఉంటుంది కదా! దాన్ని ఆ డ్రోన్ ఏంటంటే ఫోటో తీస్తూ ఉంటుందనమాట. ఇంకా వీళ్ళిద్దరూ వెళ్ళిపోతూ ఉంటే ఒక రోడ్‌లోని సో, అక్కడేంటంటే ముందు రోజు మర్డర్ జరిగుంటుంది కదా! ఆ రోడ్ బ్లాక్ అయిపోతుందనమాట. సో, హీరో అంటాడు, "నాకు కొంచెం ఆకలిగా ఉంది. ఇక్కడ ఏమైనా రెస్టారెంట్ ఉందా? ఇది మీ ఏరియాలా ఉంది కదా!" అంటే, "ఓకే. నిన్నొక ప్లేస్‌కి తీసుకొని వెళ్తాను" అని చెప్పి అక్కడ ఒక హీరోయిన్ వాళ్ళ బేకరీ ఉంటుంది కదా! అక్కడికి తీసుకొని వెళ్తుంది. హీరోయిన్ ఏంటంటే ఒక అబ్బాయితో రావటాన్ని వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చూసి చాలా ఆశ్చర్యపోతారనమాట. హీరోయిన్ ఏంటంటే అక్కడ క్యాజువల్‌గా వచ్చి ఒక ఆర్డర్ చెప్పి అందరిని సైలెంట్‌గా ఉండమని చెప్పి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఏంటంటే ఒక అందమైన అబ్బాయితో వచ్చేసరికి వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ అబ్బాయిని చూస్తూ ఉంటారు. సో, హీరోయిన్ కార్ ఎక్కుతుంది కదా! సో, తను చూడు ఎంతో గొప్పింటి అబ్బాయిని లవ్ చేస్తుంది. బాంక్స్‌ని కార్ కూడా ఎక్కుతుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఏంటంటే హీరోయిన్ ఇంటికి వచ్చేస్తుంది. హీరోయిన్‌కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుందనమాట. సో, తనేంటంటే హీరోయిన్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఏంటంటే మంచిగా టైమ్ స్పెండ్ చేసి ఆ మొఖానికి మాస్క్ ఉంటుంది కదా! మాస్క్ అంతా వేసుకుంటూ ఉంటారు. అదే టైంలోనే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంటుందనమాట. "నీ బాస్ గేలా లేడు. తను మంచి అబ్బాయిలా ఉన్నాడు. కొంచెం ఆలోచించు" అంటే, "లేదు వాళ్ళ సెక్రటరీయే నాకు తను గే అని చెప్పాడు. అలాంటిదేం లేదులే" అని చెప్పి అంటాడు. సో, అక్కడికేంటంటే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ వచ్చి, "రండి మనందరం డిన్నర్ చేద్దాము" అని చెప్పి పిలుస్తాడు. అదే టైంకి వాళ్ళందరూ డిన్నర్ చేస్తూ ఉంటారనమాట బయట. హీరోయిన్ కుక్ చేస్తుంది. హీరోయిన్ వాళ్ళ మదర్ అంటుంది, "నువ్వు చాలా బాగా కుక్ చేశావు. నీ బాస్ కూడా చాలా అందంగా ఉన్నాడు" అంటే, "అమ్మ తను గే అమ్మ. నువ్వనుకుంటున్నంత సీన్ లేదమ్మా అక్కడ" అంటే, "అవునా గేయా? కానీ తను చూడడానికి అలా ఏం లేడు. గే అయినా పర్వాలేదులే తను నువ్వు ఖచ్చితంగా లవ్ చేయాలని" చెప్పి వాళ్ళ మదర్ అంటుంది. ఇక్కడేంటంటే మన గోగ్డు ఉంటాడు కదా! సో, తనేంటంటే కేస్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి లాస్ట్ టైము మర్డర్ అయింది కదా! ఆ ప్లేస్‌కి వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలా చూడటాన్ని ఏంటంటే పైనుంచి సైకో గూడా ఉంటాడు కదా! ఆ సైకో గూడా చూస్తూ ఉంటాడు. అలా ఒక అమ్మాయి ఏంటంటే మధ్యరాత్రిలో నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ అమ్మాయి మీద ఏంటంటే ఈ సైకో గూడా అటాక్ చేస్తాడనమాట. ఆ అమ్మాయిని గట్టిగా కొట్టేస్తాడు. సో, అలా ఏంటంటే పోలీస్‌కి కంప్లెయింట్ ఒస్తుందనమాట. కంప్లెయింట్ ఒస్తే ఆ అమ్మాయి ఏంటంటే బతికే ఉంటుంది. ఆ అమ్మాయిని సేవ్ చేసి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తారు. ఇదిలా ఉండగా మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే ఇంటర్నెట్ షాప్‌లోని గేమ్ ఆడుతూ ఉంటారనమాట. సో, అలా గేమ్ ఆడుతూ ఉంటుంటే ఇక్కడ కేస్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది కదా! ఇంకా అటువైపు హీరోని చూసి తను కొంచెం ప్రెషర్‌లో ఉన్నాడు గోకుడు. సో, మనం ఇక్కడ వేరే వైపు వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడేంటంటే ఆ అమ్మాయి ఉంటుంది కదా! ఆ అమ్మాయిని హాస్పిటల్‌లో జాయిన్ చేసుంటారు. సో, ఇలాగ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. సో, ఆళ్ళకేంటంటే ఒక సస్పెక్ట్ దొరుకుతాడనమాట. సో, ఆ సస్పెక్ట్‌ని అడుగుతారు వాళ్ళు. "అసలేం జరిగింది? నువ్వెలా చూసావు? ఆ అమ్మాయిని ఎలా కాపాడావు?" అంటే, "నేను ఆ ప్లేస్‌లో నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటుంటే ఒక అమ్మాయిని ఒకతను చాలా గట్టిగా కొడుతున్నాడు. సో, అలా కొట్టడాన్ని చూసాను నేను. ఆపడానికి ట్రై చేశాను. ఆపుతున్నా తను ఇంకా అమ్మాయిని చాలా గట్టిగా కొట్టేసాను. నేను గట్టిగా అరిచేసేసరికి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడని" చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తాడనమాట. సో, ఆ స్టేట్మెంట్‌ని తీసుకున్న పోలీసులేంటంటే
మన హీరోకి చెప్తారు. సో, ఇక్కడేంటంటే ఒక అబ్బాయిని అబ్బాయిలుంటారు కదా! ఆ అబ్బాయిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది చూసిన మన హీరోయిన్‌కేంటంటే కోపమొచ్చి వాళ్ళందరిని కొట్టడానికి వెళ్తుందనమాట. ఆళ్ళేంటంటే హీరోయిన్ దగ్గరకొచ్చి "అసలు నువ్వేం చేస్తావు? ఒక అమ్మాయి ఉండి నువ్వేం చేస్తావు?" అని చెప్పి హీరోయిన్ షూ మీద ఉమ్ము వేస్తారు. ఇంకా హీరోయిన్‌కి కోపమొచ్చేసి వాడి షూని ఒక్క చేతితో లాగేసి, "ఇంకిలా అయితే చూసుకోండి నేను చాలా గట్టిగా కొడతాను మిమ్మల్ని అందరిని" అని చెప్పి ఆ అబ్బాయికి హీరోయిన్ నంబర్ ఇచ్చి "నీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పు నాకు కాల్ చెయ్యి" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మార్నింగ్ అయ్యేసరికి ఏంటంటే, ఆ ఏరియా మొత్తం సీసీటీవీ కెమెరాల్ని అరేంజ్ చేస్తారనమాట. కేసెస్ ఎక్కువవుతున్నాయని చెప్పి. ఇక్కడ హీరోయిన్ ఏంటంటే ఆఫీస్‌కి వచ్చేస్తుంది. హీరో ఏంటంటే ఆ బ్లాక్‌మెయిలర్‌ది ఫోటో తీస్తాడు కదా! ఆ ఫోటోని చూస్తూ ఉంటాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్‌లో ఏంటంటే లాస్ట్‌లో ఒక అమ్మాయి మర్డర్ జరిగింది కదా! ఆ మర్డర్ జరిగిన అమ్మాయి యొక్క ఎలా జరిగింది? సో, ఈ అమ్మాయికి ఏమైనా దాంతో దీనికి సంబంధం ఉందా? అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. సో, ఆ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగానే మన గోకుడు ఉంటాడు కదా! తనని ఆ అమ్మాయికి జాగ్రత్తగా చూడమని చెప్పి అక్కడ పెడతారు. సేమ్ హాస్పిటల్‌కి ఏంటంటే మన హీరో యొక్క సెక్రటరీ ఉంటాడు కదా! తన దగ్గరికి ఫ్రూట్స్ పట్టుకొని వస్తుంది. సో, హీరోయిన్ రావడాన్ని చూసిన ఆ సెక్రటరీ, "తల్లి నీకు దండం పెడతాను. నువ్వు నాకు ఏ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పి తనని పంపించేస్తాడు. ఇక్కడ మన గోకుడు ఉంటాడు కదా! తననేంటంటే హీరోయిన్ చూస్తుందనమాట. చూసి తనకి కాల్ చేసి, "నేనిక్కడే ఉన్నాను. నీ బ్యాక్ సైడే ఉన్నాను" అని చెప్తే గోకుడు లెగుస్తాడనమాట. నిలబడతాడు. సో, హీరోయిన్ ఏంటంటే నడుచుకుంటూ అక్కడ వెళ్తుంది. "నువ్వేంటి ఇక్కడున్నావు" అంటే, "ఇలాగ నైట్ మర్డర్ జరిగింది కదా! ఆ అమ్మాయిని నన్ను చూసుకోమని ఇక్కడ మాకు ఆఫీసర్స్ పెట్టారు. నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? నేనిప్పుడే వచ్చేస్తాను వాష్‌రూమ్‌కెళ్ళి. నేనొచ్చేంత వరకు ఆ అమ్మాయిని కొంచెం చూసుకో. ఎవరిని లోపలికి వెళ్ళనివ్వకుండా" అంటే హీరోయిన్ దానికి ఓకే చెప్తుంది. అప్పుడే హీరోయిన్‌కేంటంటే లోపలికి ఒక డాక్టర్ ఎళ్లి ఆ అమ్మాయి ఉంటుంది కదా! ఆ అమ్మాయికి కొంచెం ప్రెషర్స్ ఎక్కువయ్యేటట్లు ఇంజెక్షన్ ఏసేసి, "దీన్ని ఎమర్జెన్సీ రూమ్‌కి షిఫ్ట్ చేయాలి ఫాస్ట్‌గా" అని చెప్పి హీరోయిన్‌కి ఏదో మాటలు చెప్పి తనని తీసుకొని వెళ్ళిపోతాడు. అదే టైంకేంటంటే గోకుడు వెంటనే వస్తారు. అప్పుడే డాక్టర్స్ వస్తారనమాట. "ఏది అమ్మాయి ఏదంటే, ఇదేంటి డాక్టర్ మీరిప్పుడే కదా వచ్చారు. ఆ అమ్మాయిని ఎమర్జెన్సీ తీసుకొని వెళ్లారు కదా!" అని చెప్పి హీరోయిన్ అంటే, "అదేం లేదు మేమేం రాలేదు చూడండి" అంటే ఇంకా గోకుడు ఏంటంటే పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట వాడిని పట్టుకోవడానికి. వాడేం చేస్తాడంటే తనని వీల్ చైర్‌లో తీసుకొని వెళ్ళిపోయి తన యొక్క కాస్ట్యూమ్స్ డాక్టర్ కాస్ట్యూమ్స్ అన్నీ చేంజ్ చేసేసి హీరో అది గోకుడు పక్క నుంచే వెళ్ళిపోతాడు. ఇంకా గోకుడు చేసేదేం లేక తనని రన్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆడేం చేస్తాడంటే మొత్తం అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా సీసీటీవీ కెమెరాలోని వాడి ఫేస్ ఏమైనా విజిబుల్ అవుతుందని చూస్తే ఆళ్ళకేంటంటే అసలు వాడి ఫేస్ కనిపించకుండా మాస్క్ వేసుకొని ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ ఏంటంటే గిల్టీ‌గా ఫీల్ అవుతుంది. ఇక్కడ ఆడేంటంటే మొఖానికి ఒక మాస్క్ వేసుకొని ఉంటాడు. అది ఒక పెద్ద జైల్‌లా ఉంటుంది. అక్కడ అమ్మాయిని తీసుకొచ్చి పెడతారనమాట. మన హీరోయిన్ అండ్ గోకుడు ఏంటంటే హాస్పిటల్ నుంచి నడుచుకొని వెళ్తుంటే హీరోయిన్ కొంచెం గిల్టీ‌గా ఫీల్ అవుతుంది. గిల్టీ‌గా ఫీల్ అయితే "నీ తప్పేమీ లేదు. వాడు తీసుకొని వెళ్ళిపోతే నువ్వేం చేయలేవు" అంటే "నేను నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను" అని చెప్పి ఆడదంతా మాట్లాడతాడు కదా హీరోయిన్ తోటి. సో, నేను తన వాయిస్‌ని రికగ్నైజ్ చేయగలను. తన వాయిస్ నేను గుర్తుపట్టగలను అంటే, "అవునా బాంగ్సు నువ్వు చాలా మంచి పని చేశావు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. నీ అవసరం నాకు ఎప్పుడైనా ఉంటే నీకు కాల్ చేస్తాను. ఖచ్చితంగా నువ్వు మా పోలీస్ స్టేషన్‌కి రావాలి. క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపో అక్కడి నుంచి" అని చెప్పి హీరోయిన్ పంపించేస్తారు. ఇక్కడ ఏంటంటే గోకుడు చేసిన పనికి వాళ్ళ ఆఫీసర్స్ అందరూ హీరో మీద చాలా మన గోకుడు మీద చాలా సీరియస్‌గా ఉంటారనమాట. తనని తిడుతూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఏంటంటే వాళ్ళ ఇంటికొచ్చేసి మేడ పైన నిలబడి ఆ అమ్మాయికేమి జరగకుండా ఉంటే బాగుండు. నా వల్లే కదా ఇదంతా జరిగిందంటే వాళ్ళ బ్రదరొచ్చి వాడేమి చెయ్యడక్క, తనని చంపడు. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయికి ఇంకా మెడిసిన్ ట్రీట్మెంట్ జరుగుతుంది. దానికోసమే నేను బాధపడుతున్నానంటే, నాకిన్ని శక్తులుండి కూడా నేను తనని యూజ్ చేయలేకపోయాను, కాపాడలేకపోయానంటే, "నువ్వేం బాధపడకు అక్క అదేం లేదులే" అని చెప్పి వాళ్ళ బ్రదర్ అంటాడు. మార్నింగ్ అయ్యేసరికి ఏంటంటే హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు ఆఫీస్‌కొస్తారు. హీరో ఏంటంటే టీవీ ఆన్ చేస్తాడనమాట. టీవీ ఆన్ చేయగానే ఆ అమ్మాయి కోసమే న్యూస్ వస్తూ ఉంటుంది ఆ టీవీలోని. అది చూసిన మన హీరో ఏంటంటే టీవీ ఆఫ్ చేసి, "ఈ పోలీసులకేమైనా పిచ్చి పడుతుందా? ఆ సైకో చాలా ఇంటెలిజెంట్‌లా ఉన్నాడు. ఆడు చేసేదంతా పక్కగా ప్లానింగ్‌గా చేస్తున్నారు" అని అంటే హీరోయిన్ అంటుంది, "అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?" అంటే, "నేనసలు డిటెక్టివ్ అవ్వాలనుకుంటున్నాను. అది నా డ్రీమ్" అని చెప్పి హీరో అంటాడు. అదే టైంలోనే ఏంటంటే హీరోయిన్‌కి కాల్ వస్తుందనమాట. కాల్‌లో ఏంటంటే గోకుడు కాల్ చేస్తాడు. కాల్ చేసిన వెంటనే హీరోయిన్ పక్కకి వెళ్లి మాట్లాడుతుంది. సో, ఏంటంటే "నీకు చాలా థ్రెట్ ఉంది. నువ్వు వాడిని చూసావు కదా! సో, తను నిన్నేమైనా చేయగలుగుతాడు. సో, నీ కోసమని చెప్పి నేనొక అసిస్టెంట్‌ని పెడతాను. సో, నువ్వెక్కడున్నావో చెప్పు. నీ అడ్రెస్ చెప్పు" అంటే, "ఇలాగ నేను ఎన్ఎస్ఎఫ్ కంపెనీలోని సెక్రటరీ కింద పనిచేస్తున్నాను" అని. "అలాంటిదేం లేదులే" అంటే, "లేదు నువ్వు రోజంతా తన దగ్గరే ఉంటావా? ఆఫీస్‌లోనే ఉంటావా?" అంటే, "లేదు మా బాస్ చాలా బిజీగా ఉంటాడు. సో, తను ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వెళ్ళాలి" అని చెప్పి అని అంటుంది. సో, "సరే అయితే నీకొక డిటెక్టివ్‌ని పెడతాను" అని చెప్పి తను కాల్ కట్ చేసేస్తాడు. హీరోయిన్ ఏంటంటే హీరో దగ్గరకొచ్చి ఈ విషయం చెప్తుంది. "నువ్వు తనని ఇష్టపడుతున్నావు కదా! గోప్టుని" అంటే, "మీకెలా తెలుసు" అని అంటే, "నాకన్నీ తెలిసిపోతే
నువ్వు గోకుడు అని పిలుస్తావు కదా! నాకు అప్పుడే అర్థమైపోతుందిలే అని చెప్పి హీరో అంటాడు. ఇక్కడ ఏంటంటే హీరోయిన్ కోసం ఒక డిటెక్టివ్‌ని మన గోకుడు పెడతాడు. సో, హీరో చెప్తాడనమాట. "నువ్వు తనకి బయటే ఉండాలి ఆఫీస్‌లో కాదు" అంటే, "లేదు నాకు వచ్చాయి పైనుంచి ఆర్డర్స్ తను నేను ఫాలో అవుతాను" అని చెప్పి హీరోయిన్ ఒక కాన్ఫరెన్స్‌కి వెళ్తుంటే ఆ డిటెక్టివ్ కూడా వాళ్ళతో పాటు ఫాలో అవుతూ ఉంటాడనమాట. ఇక్కడ మన సైకో ఏం చేస్తాడంటే ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి ఆ అమ్మాయిని చేతులు కట్టేసి వాటర్ తోటి ఒళ్ళు తుడుస్తూ ఉంటే ఆ అమ్మాయికి మెలుకువ వస్తుందనమాట. గట్టిగా అరుస్తూ ఉంటుంటే తను కూర్చున్న కుర్చీని ఎత్తేసి "నువ్వు గట్టిగా అరవకు. నువ్వు నా బ్రైడ్‌వి. గ్రూమ్ ఎప్పుడైనా బ్రైడ్‌ని చంపుతాడా? కొడతాడా? సో, లేదు కదా! నువ్వేమి ఏడవకు. నిన్ను బాగా చూసుకుంటాను" అని చెప్పి ఆ సైకో అంటాడు. ఇక్కడంటే ఒక మీటింగ్ అవుతూ ఉంటుంది. హీరోయిన్ ఏంటంటే హీరోకి ఎక్కడి నుంచైనా థ్రెట్ ఉందేమో అని చెప్పి వాళ్ళందరిని చూస్తూ ఉంటుందనమాట. అదే విధంగా హీరోయిన్‌కేంటంటే బయట నుంచి ఒక అబ్బాయి హీరోని అబ్జర్వ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. హీరోయిన్ ఏంటంటే బయటికొచ్చేసి ఆడిని ఫాలో అవుతుంటే అదే టైంలోనే ఏంటంటే హీరో వస్తాడనమాట. "నువ్వెక్కడికి వెళ్ళావు?" అంటే, "నీకు థ్రెట్ ఉంది. నేను నిన్ను ఫాలో అవ్వాలంటే నేను వాష్‌రూమ్‌కి వెళ్తున్నాను. వాష్‌రూమ్‌కి కూడా నాతో వస్తావా?" అంటే ఆ డిటెక్టివ్ ఉంటాడు కదా! సో, తననేంటంటే హీరోతో వాష్‌రూమ్‌కి పంపిస్తుంది. హీరో ఏంటంటే, "అయినా నువ్వు చేసే పనేమైనా నీకేమైనా బాగుందా? ఎందుకిలా ఫాలో అవుతున్నావు?" అని చెప్పి హీరో బయటికి వచ్చేస్తాడు. హీరోయిన్‌తో మాట్లాడుతూ ఉంటే డిటెక్టివ్ బయటికి రాడనమాట. ఏంటి ఈయనింకా బయటికి రాలేదని చెప్పి హీరో డౌటొచ్చి లోపలికి వెళ్ళగానే ఒక అతను హీరోని తోసుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. సో, ఆ డిటెక్టివ్‌నేంటంటే వాడు పొడి చేస్తాడనమాట. తనకి లోపల నుంచి బ్లడ్ వస్తుంటుంటే హీరో ఏంటంటే హీరోయిన్‌తో చెప్తాడు. "నువ్వు అంబులెన్స్‌కి కాల్ చెయ్యి. దీనికి థ్రెట్ ఉంది" అని చెప్పి అంబులెన్స్‌కి కాల్ చేస్తాడు. ఇంకా ఇద్దరు హాస్పిటల్‌లో తనని జాయిన్ చేసి అంతా బాగుంది అని చెప్పి ఒక దగ్గర కూర్చుంటారు. సో, హీరోయిన్ అంటుందనమాట. "నీకు థ్రెట్ ఉంది అనంటే నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపో. నీకు కూడా థ్రెట్ ఉంది. నా వల్ల చూసావా తననెలా పొడిచారో? నిన్ను కూడా పొడిచే ఛాన్స్ ఉంది అంటే నువ్వు నన్ను దేనికి హైర్ చేసుకున్నావో అది నేను ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. అసలు నీకెవరి మీదైనా డౌట్ ఉందా?" అంటే, "నాకు నా బ్రదర్స్ మీద అండ్ మా మదర్ మీద డౌట్ ఉంది. ఆవిడ నా కన్న తల్లి కాదు. నా పెంపుడు తల్లి. సో, వాళ్ళ మీద నాకు డౌట్ ఉంది. అందుకే వాళ్ళని వదిలేసి నేను వేరే బయటికి వచ్చేసాను" అని చెప్పి హీరోయిన్‌తో చెప్తాడు. ఇక్కడేంటంటే గోంగటూ ఒక అమ్మాయిని ఇష్టపడతాడు కదా! సో, ఆ అమ్మాయికి గోంగటూ కాల్ చేశాడనమాట. సో, తనేంటంటే వయలినిస్ట్. సో, అక్కడికి వచ్చేసి ఇద్దరు మాట్లాడుతూ ఉంటాడనమాట. సో, మాట్లాడుతూ ఇలాగా "నువ్వు చాలా బిజీ కదా!" అంటే, "అవును. చిన్న చిన్న కేసెస్ అవుతున్నాయి. సైకో కేస్ ఒకటొచ్చింది కదా!" అంటే, "అవును. కానీ నా కోసం నువ్వు టైం తీసుకొని వచ్చావు చూసావా చాలా హ్యాపీగా ఉంది" అని చెప్తారు. ఇక్కడేంటంటే హీరోయిన్ ఏంటంటే కార్‌లో వెళ్ళిపోతుంటుంటే హీరో అంటాడనమాట. "నువ్వు నాతో ఈరోజు నైట్ ఉండొచ్చు కదా! నేను సేవ్ చేస్తాను. నువ్వు నన్ను సేవ్ చెయ్యి. మనల్ని మనం కాపాడుకోగలము" అని చెప్పి హీరో అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, "లేదు మా పేరెంట్స్ ఒప్పుకోరు. దానికి చాలా స్ట్రిక్ట్ వాళ్ళు" అంటే, "అయినా ఒక అసిస్టెంట్ యొక్క లక్షణం ఏంటంటే బాస్ తోటి ఎప్పటికీ ఉండాలి" అని చెప్పి హీరో అంటాడు. ఇక్కడేంటంటే గోంగటు ఉంటాడు కదా! ఆ అమ్మాయితో మాట్లాడతాడనమాట. "నీ ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది?" అంటే, "నెక్స్ట్ వీక్ నాకు ప్రాక్టీస్ ఉంది. సో, నా చేతులు కొంచెం నొప్పి వస్తున్నాయి" అంటే, "సరే నిన్ను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తాను" అని చెప్పి తనంటుంది. ఇంకేంటంటే హీరో అండ్ హీరోయిన్ ఏంటంటే ఇంకా రూమ్‌కి వచ్చేస్తారనమాట. అప్పుడే హీరోయిన్‌కేంటంటే కాలొస్తుంది గూగుల్ నుంచి. "నువ్వెక్కడున్నావు? నీ అడ్రెస్ లొకేషన్ పెట్టు" అంటే హీరోని అడిగేసి తనకి లొకేషన్ పెడుతూ ఉంటుందనమాట. సో, పెట్టిన తర్వాత ఏంటంటే హీరో ఏంటంటే హీరోయిన్ కోసం కుక్ చేస్తాడు నూడిల్స్‌ని. సో, ఇద్దరు కూర్చొని నూడిల్స్ తింటూ ఉంటుంటే, సో, "నూడిల్స్ చాలా ఓవర్‌గా కుక్ చేసావు నువ్వంటే, ఇదిగో ఈ మాటలు తగ్గించుకో నువ్వు నీకర్థమవుతుందా?" అని చెప్పి అంటాడు. మొట్టమొదటిసారిగా ఒక అమ్మాయితో నేను కలిపి డిన్నర్ చేస్తున్నాను అంటే, "నువ్వెప్పుడు అబ్బాయిలతో కదా తింటావు" అని హీరోయిన్ అంటుంది. సో, అదే టైంలోనేంటంటే మన గోకుడు ఇక్కడికి వచ్చేసి హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే, హీరో తనకి ఒప్పుకోడు. నేను తనని తీసుకొని వెళ్ళాలి అంటే, "లేదు నువ్వు తనని తీసుకొని వెళ్ళడానికి నేను ఒప్పుకోను" అని చెప్పి హీరో అంటాడు. మనకిలా ఎపిసోడ్ దీంతో ఎండ్ చేసేస్తారు. హోప్‌ఫుల్లీ మీకు ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను.